నిన్నటి నుంచి సంచలనం సృష్టిస్తున్నటువంటి కన్నడ నటి శోభ వచ్చేటప్పటికి శోభిత తను హైదరాబాద్లో చనిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బుల్లితెరకు దూరం అయిపోయింది. తాజాగా తను చనిపోవడం అన్నటువంటి దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. ఇందులో కర్ణాటక చెందిన శోభిత శివన్న 32 ఏళ్ళు, పలు కన్నడ సీరియల్ సినిమాల్లో నటించింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న హైదరాబాద్ తుక్కగూడకు చెందిన సుధీర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం మ్యాట్రిమోనీలో శోభితకి పరిచయం ఏర్పడడం, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని హైదరాబాద్కి మకాం మార్చారు. కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ సి బ్లాక్లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన తర్వాత ఓ గదిలో నిద్రకి వెళ్ళింది. సుధీర్ మరో గదిలోకి వెళ్ళి డ్యూటీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పని మనిషి వచ్చి శోభిత గది తలుపు తట్టినా స్పందించలేదు. సుధీర్ రెడ్డికి విషయం చెప్పడం తలుపులు విరగొడితే ఫ్యాన్కి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. శోభిత మరణానికి కారణాలు తెలియలేదు, ఆరాధిస్తున్నామని చెప్తున్నారు పోలీసులు.